కృష్ణుడు చెప్పినట్టే ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో, ఎక్కడైతే స్త్రీకి అన్యాయం జరుగుతుందో అక్కడ యుద్ధం తథ్యమని. కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒక స్త్రీని అవమానించినందుకే, ద్రౌపదిని అవమానించినందుకే యుద్ధం జరిగింది. మరి ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశ స్త్రీలకు అన్యాయం చేశారు కాబట్టి యుద్ధం మొదలైంది. అయినా మన వాళ్ళు కేవలం పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రమే చంపారు. అది పాకిస్తాన్ గవర్నమెంట్ చూసి సంతోషించాలి. అలా కాదని మన మీదకే దాడి చేశారు. వీళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. అది పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఇది ఉండదు కాబట్టి. మా దేశ గ్రంథాల్లో మాత్రం అదే ఉంటది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కొద్దులే తప్పించుకున్నాడు, పోయి బంకర్లో దాక్కున్నాడంట. ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు అనే రాక్షసులు, వాళ్ళని సపోర్ట్ చేసే పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తం అంతమైపోవాలి. వాళ్ళు అనుకునే వాళ్ళ దేవుని దగ్గర పైకి పోవాలి. స్త్రీ కోసం జరిగిన యుద్ధాలు విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ సింధూరం కోసం జరిగే యుద్ధం. కృష్ణుడు చెప్పినట్టు ఎవరు యుద్ధాన్ని కోరుకోరు, కానీ తప్పనిసరి అయినప్పుడు యుద్ధం జరగాల్సిందే. జై హింద్.